Hey everyone, I'm Anitha and I am back with another new concept of course. ఈ రోజు కూడా ఒక కొత్త కాన్సెప్టే, కాకపోతే ఈ కాన్సెప్ట్కి టైటిల్ లేదు. టైటిల్ లేదు. టైటిల్ లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? అంతే, మనం అంటే ఆ మాత్రం కొంచెం తేడాగా ఉండాలి, అంటే డిఫరెంట్గా ఉండాలి. చూసారా, ఐ డిడ్ నాట్ రైట్ ఎనీ టైటిల్. ఇన్ఫ్యాక్ట్ దీనికి టైటిల్ అంటూ ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సమ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ చెప్దాం అనుకుంటున్నాను. ఎలా సెంటెన్సెస్ని డెవలప్ చేయాలి అని. యాక్చువల్గా నేను ఒక్క సెంటెన్స్ని ఏదో గుడ్ మార్నింగ్ మెసేజ్లో చూశాను. సో మామూలుగా మీరైతే ఏం చేస్తారు? ఓకే, సెంటెన్స్ బాగుందని వదిలేస్తారు కదా. కానీ నేనేం చేస్తాను తెలుసా, ఈ సెంటెన్స్ని ఇంకా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, వేరే వేరే ఏ సిచ్యువేషన్స్లలో చెప్పొచ్చు, ఎలా మోడిఫై చేయొచ్చు, ఇలా ఆలోచిస్తానమాట. దట్స్ హౌ ఐ డెవలప్డ్ మై లాంగ్వేజ్ ఆల్సో. నేను ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్లో చూసిన సెంటెన్స్ ఇది: ద ఓన్లీ థింగ్ ఐ గెయిన్డ్ దిస్ ఇయర్ ఈజ్ వెయిట్. ద ఓన్లీ థింగ్ ఐ గెయిన్డ్ దిస్ ఇయర్ ఈజ్ వెయిట్ అని ఉంది. జస్ట్ ఫన్నీగా అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, నేను ఈ సంవత్సరం మొత్తంలో గెయిన్ చేసిన ఒకే ఒక్కటి ఏంటి అని అంటే వెయిట్ అని చెప్పారు. సో బరువు అనేది నేను ఈ సంవత్సరం మొత్తానికి గెయిన్ చేసిన ఒకే ఒకటి అన్నారు. సో ఇలాంటివి మనం ఎలా ఫామ్ చేయొచ్చు అని నాకు కొంచెం ఐడియా వచ్చింది. సో ఐ రోట్ మెనీ సెంటెన్సెస్ విత్ దాట్. అవి ఏంటి చూడండి. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఈస్ యువర్ స్మైల్. స్టార్ట్ చేయండి ఇంకా వాట్సాప్ మెసేజెస్. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఈస్ యువర్ స్మైల్. నాకు కావాల్సిన ఒకే ఒక్కటి ఏంటంటే నీ స్మైల్ అని. చాలా బాగున్నాయి కదా. బాగుంటుంది. ద ఓన్లీ థింగ్ ఐ నీడ్ రైట్ నౌ ఈజ్ యువర్ ప్రెజెన్స్. ఇది కూడా వాట్సాప్లో వేసేయచ్చు ఎవరికైనా, మెసేజ్ చేయొచ్చు ఎవరికైనా. ద ఓన్లీ థింగ్ ఐ నీడ్ రైట్ నౌ ఈజ్ యువర్ ప్రెజెన్స్. నాకు ఇప్పుడు కావాల్సిన ఒకే ఒకటి ఏంటంటే నీ ప్రెజెన్స్ అని అనమాట. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు బై ఈజ్ అని చెప్పి మీరు ఏం కొందాం అనుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే నేను కొందాం అనుకుంటున్న ఒకే ఒక్కటి ఏంటంటే అని ఇలా చెప్పొచ్చు. అండ్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ ఐ హ్యావ్. అంటే చూసారా, ఇదంతా ఫ్రేజ్ కామన్గా ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఒకటే చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం కొందాం అనుకుంటున్నానంటే, ఇక్కడ నా దగ్గర ఉన్న ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఏంటి, ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ ఏంటి, మై హౌస్ అనో, లేకపోతే ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ ల్యాప్టాప్ విత్ మీ నౌ. ఇలా నా దగ్గర ఉన్న ఒకటే ఒకటి ఏంటంటే మొబైల్ ఫోన్. ఇలా ఏదైనా ఒక వస్తువు చెప్పొచ్చు. ఇక్కడ రివర్స్ అని ఎందుకు రాశానంటే, ఈ సెంటెన్స్లని మనం రివర్స్లో కూడా చెప్పొచ్చు కాబట్టి. మొబైల్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ, అలా కూడా అనొచ్చు. వెయిట్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ గెయిన్డ్ దిస్ ఇయర్, ఇలా కూడా అనొచ్చు. యువర్ స్మైల్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్, ఇలా కూడా అనొచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా యూస్ చేయొచ్చు. ఓకేనా. ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు బై ఈజ్ ల్యాప్టాప్ అన్నారు కదా. సో ల్యాప్టాప్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు బై, ఇది కూడా అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ద ఓన్లీ థింగ్ దట్ ఐ డిడ్ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను చేసిన ఒక్క పని ఏంటి అని అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఇక్కడ నేను యాక్చువల్గా ద ఓన్లీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఐ డిడ్ మెనీ గుడ్ థింగ్స్. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్. ఓకే, ద ఓన్లీ థింగ్ దట్ ఐ డిడ్, ద ఓన్లీ గుడ్ థింగ్ దట్ ఐ డిడ్ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫాలోయింగ్ మీ. సరే, మీరు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా. ఓకే, ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఫాలోయింగ్ మీ. వర్బ్ చూసారా ఎలా ఉందో. వర్బ్ ఉంది అని అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పెట్టాం. లేదు అని అంటే నార్మల్గా వీటిని ఏమంటాం, నౌన్స్ అంటాం అనుకుంటా. నౌన్స్ పెట్టాం. వర్బ్ ఉంటే మాత్రం ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంది చూడండి. యాక్చువల్గా దీన్ని ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అనరు, జెరండ్ అంటారు. ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు గ్రామర్. ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అండ్ ద ఓన్లీ మూవీ ఐ లైక్డ్ సో ఫార్ ఈజ్ అని చెప్పి ఏదైనా మూవీ పెట్టచ్చు. మ్యాడ్ ఈజ్ ద మూవీ దట్ ఐ లైక్డ్ అనమాట. సో ఐ కెన్ సే ద ఓన్లీ మూవీ దట్ ఐ లైక్డ్ సో ఫార్ ఈజ్ మ్యాడ్. చాలా నచ్చాయి రీసెంట్ డేస్లో. మ్యాడ్ ఇలా కూడా సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు కదా. మ్యాడ్ ఈజ్ ది ఓన్లీ మూవీ దట్ ఐ లైక్డ్. మ్యాడ్ ఈజ్ ది ఓన్లీ మూవీ దట్ ఐ లైక్డ్, లేదంటే ద ఓన్లీ మూవీ దట్ ఐ లైక్డ్ ఈస్ మ్యాడ్, ఇలా కూడా చెప్పొచ్చు. సెంటెన్సెస్ మనకి ఎట్లా కంఫర్ట్గా అనిపిస్తుంది అంటే అట్లనే చెప్పొచ్చు. అండ్ డూ యూ థింక్, సంబడి సైడ్, మీరు కొంచెం పక్కకి వెళ్తే మేము స్క్రీన్ షాట్ తీసుకుంటామని. ఇట్స్ నాట్ ఇన్ ద స్క్రీన్ షాట్ మై డియర్. చెప్పేటప్పుడు విని సెంటెన్సెస్ ఏవైనా
అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, దాంట్లో ఉంటుంది. స్క్రీన్ షాట్లు మనకి గూగుల్లో కొన్ని లక్షలు ఉన్నాయి, అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని మనం ఫోన్లో పెట్టుకోవచ్చు. అప్పుడు రాదు ఇంగ్లీష్, చెప్పేటప్పుడు క్లియర్గా విన్నప్పుడు ఏవైనా సెంటెన్సెస్ ఇలా ఉండాలి, వర్బ్ ఇలా ఉండాలి, ఇక్కడ నౌన్ ఉండాలి, సెంటెన్స్ని అటు ఇటు ఇటు అటు చెప్పొచ్చు. ఇవన్నీ టిప్స్ ఉన్నాయా, ఇవన్నీ విని ఫాలో అయితే వస్తుంది తప్ప స్క్రీన్ షాట్లు తీసుకోవడం వల్ల ఏమీ రాదు. ఓకేనా? ద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐ లైక్ టు ఈట్ ఇస్ అని చెప్పి పూరి, దోశ, ఇడ్లీ, వాట్ ఎవర్. ఇడ్లీ ఇస్ వాట్ డూ యూ వాంట్ అని అడిగారు అనుకోండి, ఇడ్లీ ఆఫ్ కోర్స్, ద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐ లైక్ టు ఈట్ ఇస్ దట్ అట్లా చెప్పొచ్చు. హోటల్కి వెళ్తారు, వాట్ డూ యూ వాంట్ టు ఈట్ అని అంటే దోశ ఆఫ్ కోర్స్, ద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ దట్ ఐ ప్రిఫర్ టు ఈట్ ఇస్ దట్ అలా కూడా చెప్పొచ్చు. ద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఐ లైక్ టు ఈట్ ఆర్ ఐ ప్రిఫర్ టు ఈట్ అని కూడా ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ ఐ లైక్ టు గో ఆన్ వెకేషన్ ఈస్ అని చెప్పి మీ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంటే అది చెప్పండి. లేదంటే ఊటీ, సిమ్లా అట్లా ఏదైనా ఉంటే కనుక ఊటీ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ దట్ ఐ లైక్ టు గో ఆన్ వెకేషన్, ఇలా కూడా కరెక్టే. చూసారా, ఒక సెంటెన్స్ని యూజ్ చేసి ఎన్ని సెంటెన్సెస్ని ఇట్లా డెవలప్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోడ్ని డెవలప్ చేసినట్టు చేయాలి మనం ఇంగ్లీష్ని. అండ్ ఫైనలీ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ హిట్ ది లైక్ బటన్. అండ్ అనదర్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ యూ టు డూ ఇస్ షేర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. And I'll see you with some other new concept next time, Andy. Take care until then. Bye bye.